రాజశేఖర్ ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఉభయ కమ్యూనిస్టులు సిపిఎంతో పాటు సిపిఐ పార్టీ కూడా అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి అక్కడ ప్రచారంలో కూడా పాల్గొంది. గత 2-3 రోజుల క్రితం కూడా సిపిఐ సిపిఎం ఉభయ కమ్యూనిస్టులు కూడా వారి యొక్క ప్లీనరీలో మాట్లాడుతూ రానున్న ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తామని, వారితో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాల్లో ఉభయ కమ్యూనిస్టులు పోటీ చేసి గెలుపొందిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మిర్యాలగూడ, నక్కల్లో సిపిఐ, మునుగోడు, దేవరకొండలో సిపిఐ పార్టీ పలు పర్యాయాలు గెలుపొందింది. దీంతో ఉభయ కమ్యూనిస్టులు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సిపిఎం పార్టీ మిర్యాలగూడను పట్టుబడుతున్న సిపిఐ పార్టీ ఆశిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో సిపిఐ పార్టీ నుంచి గెలుపొందిన రవీంద్ర కుమార్ సిపిఐ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. దీంతో అక్కడ పార్టీ బలంగా ఉందని రానున్న మాకు అక్కడ టికెట్ సిపిఐ కోరుతుండగా మిర్యాలగూడ సీటును కూడా సిపిఎం పార్టీ ఇక్కడ గతంలో పోటీ చేసినటువంటి జోలకంటి రంగారెడ్డి పలు పర్యాయాలు మిర్యాలగూడ అసెంబ్లీ నుంచి అటు టీడీపీతో పొత్తు కావచ్చు, కాంగ్రెస్ తో జరిగిన పొత్తులో భాగంగా మిర్యాలగూడ సీటును సిపిఎం పార్టీకి అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఆ సీటును సిపిఎం పార్టీకి వదిలేశారు. దీంతో అక్కడ పలు గెలుపొందినటువంటి జోలకంటి రంగారెడ్డి సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా పనిచేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా నల్గొండ జిల్లాలో చెరొక సీటును గట్టిగా ఆశించడంతో పాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు సీటును కూడా దీంతో ఇప్పుడు సిట్టింగ్ గా ఉన్నటువంటి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఒక కాలనొప్పి వచ్చిందని చెప్పవచ్చు. అదే విధంగా ఏదైతే గతంలో దేవరకొండ నుంచి గెలుపొందిన రవీంద్ర కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అదేవిధంగా అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సీటును కూడా ఆశించినట్లయితే ఇటు మిర్యాలగూడతో పాటు దేవరకొండలో ఇటు ఒక సిపిఐ పార్టీ చెరొక సీట్ను గెలుచుకునే అవకాశాలు ఉంటాయని వారు పొత్తులో భాగంగా ఈ 2 సీట్లను కూడా బలంగా అడిగే అవకాశాలు కనిపిస్తుండటంతో మొన్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా వారు సిపిఎం పార్టీ చేపట్టినటువంటి జనచైతన్య యాత్రలో కూడా మిర్యాలగూడ సీటుపై వారు కన్నేసి అక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక సిపిఐ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే మునుగోడు ఎన్నికల్లో గతంలో అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి ఉజ్జిన్ నారాయణరావు కావచ్చు, పల్లా వెంకటరెడ్డి కావచ్చు, వాళ్ళు సిపిఐ పార్టీ నుంచి దాదాపు 40-50 సంవత్సరాలు అక్కడ పోటీ చేశారు. 1-2 పర్యాయాలు తప్ప మిగతా మొత్తం కూడా అక్కడ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. దీంతో ఇటు ఖమ్మంతో పాటు ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ పైనే ఈ యొక్క ఉభయ కమ్యూనిస్టులు తమ దృష్టిని పెట్టి ఇక్కడ అక్కడ చెరో 2 సీట్లు అడిగేందుకు వారికి సిద్ధమయ్యి అందులో భాగంగానే బీఆర్ఎస్ తో కలిసిపోయేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంకేతాలు ఇవ్వడంతో మరి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 2 సీట్లు ఖమ్మం జిల్లాలో మరియు కరీంనగర్ లో కూడా అక్కడ చాడా వెంకటరెడ్డి కూడా అక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండటంతో మరి సీట్లను బీఆర్ఎస్ పార్టీ వారికి కేటాయిస్తుందా, ఇంకా మరో 6 నెలలు ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో మరి సీట్లను త్యాగం చేస్తుందా, లేకపోతే సిట్టింగ్ గా ఉన్నటువంటి వారికి మరో సీట్ ఏమైనా కేటాయిస్తారా, లేకపోతే ఆ పొత్తులో భాగంగా చివరి వరకు ఒక సందిగ్ధత నెలకొంటుందా అనేది అయితే ఇప్పటి వరకు అయితే క్వశ్చన్ మార్క్. రైట్. ఒకటి కిరణ్, ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు ఈ సీట్ల పంపిణీ ఒకవేళ జరిగితే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆశావాహాలు ఎవరైతే ఉన్నారో ఆ టికెట్లకు సంబంధించిన ఆశావాహాలు ఉన్నారో వాళ్ళకు కొంతవరకు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. అంటే అలాంటి బుజ్జగింపు చర్యలు లేని పక్షంలో ఒకవేళ పార్టీ మారే అవకాశాలు అలాంటి ఏమైనా వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాస్కర్ రావు 2014 ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొందింది. అయితే 2014 భాస్కర్ రావు ఒక మిర్యాలగూడ సీట్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరిక కావడం జరిగింది. దీంతో అక్కడ సిపిఎం కు గనక కేటాయిస్తే భాస్కర్ రావు పరిస్థితి ఏంటి, అతను పార్టీలో ఉంటాడా లేకపోతే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూడికి చేరుతాడనేది మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. ఎందుకంటే మరో 6 నెలల సమయం ఉన్నందున ఈ 6 నెలల సమయ కాలంలో ఎలక్షన్ లో చివరి 15 రోజుల్లోనే ఈ యొక్క సీట్లపై వారి యొక్క పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. చివరి నిమిషంలో మరి బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ సీటును సిపిఎం కు కేటాయిస్తుందా, అదేవిధంగా దేవరకొండ సీటును సిపిఐ కేటాయిస్తుందా అనేది మాత్రము అప్పుడు పరిస్థితులను బట్టి చెప్పవచ్చు. ఇప్పుడైతే వారు కొంత సందిగ్ధంలోనే పడినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఉభయ కమ్యూనిస్టులు నల్గొండ, ఖమ్మం జిల్లాలోనే వాళ్ళు బలంగా ఉన్నారు. మొదటికెళ్ళి కూడా నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టుల యొక్క
పాత్ర చాలా ఉంది. వారు కూడా 4 నుంచి 5 సీట్లలో గతంలో గెలుపొందిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు కూడా ఈ యొక్క 2 సీట్లను ఖచ్చితంగా అయినా అడిగే అవకాశాలు ఉండటంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చివరి వరకు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఎందుకంటే చివరి నిమిషం వరకు వేచి చూసి ఒకవేళ చివరి క్షణంలో కనుక పార్టీ టికెట్ ఉభయ కమ్యూనిస్టులకు వదిలేసినట్టయితే అప్పుడు వారు తమ యొక్క వేరే పార్టీకి పోవాలా, లేకపోతే పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టుగా అదే పార్టీలో ఉండి అక్కడ ఏదైతే అభ్యర్థిని కేటాయిస్తారో అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలా, లేకపోతే తమ దారి తాము చూసుకోవాలనేది ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇప్పుడు కూడా వారు కూడా తొందరపడే చర్యలు అయితే ఏం చేపట్టలేరు. ఎందుకంటే ఎలక్షన్ మరొక 6 నెలల కాలం ఉంది. ఒక 6 నెలల కాలంలో మరి నల్గొండ జిల్లాలో వారికి ఏ సీట్లు కేటాయిస్తారనేది ఇంకా ఒక చర్చలు కొలిక్కి రాలేదు. కాబట్టి అప్పటి వరకు అయితే కొద్దిగా టెన్షన్ అయితే నెలకొని ఉంది రాజశేఖర్.